ఓకే భయ్య, మిస్టర్ బచ్చన్ ఎలా ఉంది భయ్య? చూసారా? చాలా 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 బాగుంది. ఇంకో షో వేసేయాలని ఉంది అమ్మటనే, ఆ విధంగా ఉంది. చాలా రోజులకి రవితేజ గారు ప్రతి సినిమాకి గత 5-6 సినిమాలకు డిసప్పాయింట్ అవుతూ ఉన్నాను. అంతకుముందు క్రాక్ తర్వాత కడుపు నిండా మంచి సినిమా రాలేదు. మధ్యలో ధమాకా వచ్చింది, కానీ అంటే రవితేజ గారిలో నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ కాకుండా కొంత మాస్ అనేది మిస్ అయ్యాము. అదంతా దాంట్లో ధమాకాలు అంతా ఉంది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి హరీష్ శంకర్ గారు నిజంగా ఆయన అంటే రవితేజ గారిని డీల్ చేయడంలో కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఆయన వాళ్ళతోనే సినిమాలు చేస్తే బెటర్ అనిపించేలా తీశారు. అందులో గోపీచంద్ మల్లేని గారు ఉంటారు, హరీష్ శంకర్ గారు ఉంటారు. హరీష్ శంకర్ గారు చెప్పుకొస్తే అంతకుముందు షాక్ సినిమాతో ఆయన మనకు షాక్ ఇచ్చారు. అది కొంచెం ఫ్లాప్ అయినా కానీ తర్వాత మిరపకాయ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో వాళ్ళ కాంబినేషన్ మీద ఎన్ని అంచనాలు ఉంటాయో తెలుసు జనాలకి. ఈ సినిమా దానికి మించి ఉంది. అంటే మిరపకాయ ఆ టైంకి అది ఎంత సూపర్ హిట్టో ఈ టైంకి కావాల్సిన ట్రెండింగ్ సినిమా అని చెప్పచ్చు. ఇది సాంగ్స్ అసలు సౌండ్ మిక్కీ జేమర్ గారు ఇంత బాగా ఇస్తారని అనుకోలేదు. అంటే ఆయన నుంచి ఇంత మాస్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కద్దలకండ గణేష్ గారికి కూడా మిక్కీ జేమర్ మ్యూజిక్కే. హరీష్ శంకర్ గారికి ఆయన ఎలా వాడుకోవాలని సినిమాలు అంటే ఒక ఐడియా ఉంది. సో మిక్కీ జేమర్ గారి నుంచి ఇది బెస్ట్ తీసుకున్నారు మ్యూజిక్. ఇక భాగ్యశ్రీ బోర్సేకి వస్తే ఆవిడ గ్లామర్ షో కానీ ఆవిడ యాక్టింగ్ కానీ సొంత డబ్బింగ్ కూడా చెప్పారు ఆవిడే, చాలా బాగుంది. ఇంకా రవితేజ గారి క్యారెక్టర్ ఏంటి భయ్య? ఏది భయ్య? రవితేజ గారి క్యారెక్టర్ ఏంటి? రవితేజ గారు సిబిఐ. మన తెలుగు ఆడియన్స్కి ఒక సిబిఐ అనేది తెలియకపోవచ్చు, అంటే ఎలా ఉంటుందా అని తెలియకపోవచ్చు. ఒక డీటెయిల్గా సిబిఐ రైడ్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఒక మంచి డీటెయిల్గా ఒక రైడ్ చూపించారు. ఇక ఆ రైడ్ సినిమా చూస్తే మీకు కిక్ వస్తుంది ఎలా ఉంటుంది అని చెప్పి. సో క్లారిటీగా ఒక లాంగ్ సిబిఐ రైడ్ గురించి ఎవరికి తెలియదు మన జనాలకి. ఇది అంటే మామూలు ఈ రోజుల్లో 1-2 రోజులు అయిపోతున్నాయి. ఈ సినిమా ఎలా చూపించారంటే ఒకప్పుడు సిబిఐ రైడ్ అంటే 10 రోజులు 20 రోజులు జరిగేది. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు, అక్కడే టిఫిన్లు టీలు ఆ టైప్లో ఇది కూడా అంత క్లారిటీగా చూపించారనమాట. అసలు రియల్ రైడ్ అనేది అలాగే జరగాలి. ఇప్పుడు ఏంటంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెళ్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎవరికి దాని మీద అవగాహన కూడా లేదు. దాని మీద అవగాహన పెంచే సినిమా రియల్గా మన రాష్ట్రంలో ఎంత నల్ల డబ్బు ఉంది. సరే ఈ కథ అంతా మనం పక్కన పెడితే మాస్ మహారాజ్ రవితేజ గారు భయ్య 1 మ్యాన్ షో. ఎర్రకోడేజర్ ఆయన మ్యానరిజమ్స్ కానీ హరీష్ శంకర్ గారు నిజంగా ఈ హిందీ మూవీ టైప్ లో ఏదో ఉందంటున్నారు. అది దాని నుంచి 4 పాయింట్ తీసుకున్నారు భయ్య, అంతే తప్ప ఫుల్గా ఏమీ దింపలేదు. చక్కగా క్లారిటీగా తీశారు సినిమాని. మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు, ఎక్కడ బోర్ కొట్టకుండా హిందీ పాటలతో నింపేశారు. నిజంగా రవితేజ గారి మ్యానరిజమ్స్ చాలా రోజుల తర్వాత హార్ట్ఫుల్గా ఉంది భయ్య సినిమా. అంటే రవితేజ గారిని ఇలాగే కథ చూడాలని ప్రతి ఫ్యాన్ అనుకుంటారు. నిజంగా మాస్ మహా బ్లాక్ బస్టర్ ఇది.